మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో అత్యంత కిరాతకంగా భార్య, ఇద్దరు పిల్లలు, అలాగే ప్రేమ పేరుతో వేధించినటువంటి 17 ఏళ్ల బాలిక, ఆమె తల్లి, ఆమె అమ్మెమ్మను ఇలా 6 మందిని అత్యంత దారుణంగా చంపినటువంటి సైకో కిల్లర్, ఉన్మాదిగా చెప్పుకునేటువంటి రాజ్ కుమార్ కొద్దిసేపటి కిందట ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అతని మృతదేహం అక్కడ ముఖ్యంగా ఏదైతే పెంజర్ల గ్రామం అంటే తన స్వగ్రామానికి సంబంధించినటువంటి సమీపంలో ఉన్న మేనమామ సొంతూరు అయినటువంటి పెంజర్ల గ్రామంలోని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ముళ్ల పొదల మధ్యలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ మృతదేహానికి సంబంధించిన సమాచారాన్ని 100కు డైల్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఈ వ్యక్తి రాజ్ కుమార్ సైకోగా గుర్తించారు. అయితే ఇప్పుడు సైకో రాజ్ కుమార్కు అంత్యక్రియలు జరపడానికి ఆ కుటుంబం, వారి తల్లిదండ్రులు, సోదరుడు ముందుకు రానటువంటి పరిస్థితి. ఎందుకంటే భార్యను, అలాగే ఇద్దరు పిల్లలను, 3 సంవత్సరాల బాబు, 2 సంవత్సరాల బాబు, వీరితో పాటుగా ప్రేమ పేరుతో వేధించినటువంటి మరొక అమ్మాయి 17 ఏళ్ల బాలిక, ఆమె తల్లి, ఆమె అమ్మమ్మను ఇలా 6 మందిని కేవలం 2 గంటల వ్యవధిలో అత్యంత దారుణంగా నరికి చంపినటువంటి ఈ అగంతకుడికి, ఈ దుర్మార్గుడికి, ఈ హంతకుడికి అంత్యక్రియలు జరపడానికి వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ముందుకు వస్తున్నట్టుగా లేనట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే ఆ గ్రామం, ఆ స్వగ్రామం ఏదైతే ఆ షాబాద్కి సంబంధించినటువంటి మండలంలో ఉన్న వీరి స్వగ్రామంలో ఉంటున్నటువంటి ఆ గ్రామస్తులందరూ కూడా ఈ కిరాతకుడి భౌతిక గాయాన్ని, ఈ కిరాతకుడి మృతదేహాన్ని తమ గ్రామంలోకి తీసుకురావద్దు అంటూ కూడా రాజ్ కుమార్ తల్లిదండ్రులకు తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. ఇంతమందిని చంపి ఇవాళ మొత్తం తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలోనే ఒక సంచలనం కలిగించినటువంటి ఇంత దారుణమైనటువంటి క్రైమ్కు పాల్పడినటువంటి ఈ కిరాతకుడి మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకొస్తే గ్రామమే ఒక పాపం చేసినట్టుగా మారుతుంది. ఇలాంటి వ్యక్తి మృతదేహానికి గ్రామంలోనికి అడుగు పెట్టనివ్వమంటూ కూడా వారందరూ కూడా అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఇప్పుడు ఈ నరరూప రాక్షసుడికి అంత్యక్రియలు చేయడానికి ముందుకు వచ్చే విధంగా వాళ్ళు అయిష్టంగా లేనట్టుగా తెలుస్తుంది, ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేనట్టుగా తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తికి కర్మకాండలు చేయాలన్నా, అంత్యక్రియలు చేయాలన్నా కూడా మనసు రావట్లేదని ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకు సాక్ష్యంగా ఎవరైతే ఈ రాజ్ కుమార్ సోదరుడు, రక్తం పంచుకు పుట్టినటువంటి అన్న పోలీసులతో మాట్లాడుతున్నటువంటి తీరును ఒకసారి చూస్తే, ఎందుకు ఇలాంటి ప్రశాంతమైనటువంటి చావును అతనికి ఇచ్చారు, నా తమ్ముడని పేరు చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది, ఇంతమందిని బలికొన్నటువంటి ఈ వ్యక్తికి ఇలా ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రశాంతమైనటువంటి చావుని ఎలా ఇచ్చారు సార్ అంటూ పోలీసుల్ని నిలదీశారు. వాడిని కాల్చి మీరే చంపుంటే బాగుండేది, ఇంత ప్రశాంతంగా ఆత్మహత్య చేసుకొని ఇలా సింపుల్గా చనిపోతే ఎలా, తట్టుకోలేకపోతున్నాను, మీరే మా తమ్ముడిని దారుణంగా చంపి వాళ్ళని ఏ విధంగా నరక యాతన అనుభవించేలా చేసి చంపేశాడో వాడికి కూడా అలాంటి నరకాన్ని చూపించే విధంగా చంపి ఉంటే బాగుండేది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోని ఒకసారి చూద్దాం, ఏం మాట్లాడుతున్నాడు. జీవితాలన్నీ నాశనం చేస్తున్నాం. ఎవరైతే ఈ నరహంతకుడు, సైకో కిల్లర్, ప్రేమోన్మాదిగా చెప్పుకునేటువంటి ఎవరైతే రాజ్ కుమార్ చనిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఆ స్పాట్ వద్దకు అతని సోదరుడు నేరుగా అక్కడికి వచ్చి పోలీసులను నిలదీస్తున్నాడు, పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వీడికి ఇలాంటి ప్రశాంతమైన చావుని ఎలా ఇచ్చారు సార్, మీరే కాల్చి చంపేసి ఉంటే బాగుండేది, ఇంతమంది జీవితాలను నాశనం చేసేశాడు, చిన్న పిల్లలను కూడా చూడకుండా చంపేశాడు ఆ ఇద్దరిని, కనీసం వాళ్ళ ప్రాణాలనైనా వదిలిపెట్టుంటే ఆ ఇద్దరు పిల్లల్ని నేనన్నా పెంచి పెద్ద చేసుకునేవాడిని కదా,
నేను ఆ ఇద్దరు పిల్లల్ని ఒక తండ్రితో సమానంగా నేను పెంచుకునేవాడిని కదా అనే ఆవేదనను అతను వ్యక్తం చేస్తున్నాడు. సో ప్రస్తుతం అతని ఆవేదన చూస్తే ఆ కుటుంబం ఎవరు కూడా ఈ నరరూప రాక్షసుడికి అంత్యక్రియలు చేయడానికి ముందుకు రావడానికి సిద్ధంగా లేనట్టుగా తెలుస్తుంది. గ్రామం మొత్తం ఏకమైంది. గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఈ నయవంచకుడు, ఈ దుర్మార్గుడు, ఈ కిరాతకుడు, ఈ నరరూప రాక్షసుడు అంత్యక్రియలు మా గ్రామంలో జరపడానికి వీల్లేదు అంటూ ఒక అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం అలాగే బాధిత కుటుంబం ఎవరైతే ప్రేమ పేరుతో వేధించాడో ఈ నరరూప రాక్షసుడు, వాళ్ళు ఫోక్సో కేసును నమోదు చేశారో, ప్రస్తుతం వాళ్ళని కూడా చంపాడో, ఆ చంపబడ్డ 17 సంవత్సరాల బాలిక, వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మమ్మ, ఈ ముగ్గురిని అత్యంత దారుణంగా చంపబడినటువంటి ఆ కుటుంబీకులు, ముఖ్యంగా ఆ బాధిత బాలిక హతురాలకు సంబంధించినటువంటి బాలిక మేనమామ ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. చనిపోయిన అన్న సంగతి ఇప్పుడు తెలిసి అంటే అది మాకు ఎవరు చెప్పారని కాదు, మీ ద్వారా తెలుస్తా ఉంది. అది ఒకవేళ నిజమే అయితే దానికి నేనే కాదు బాధపడుతుంది, దేశం మొత్తం బాధపడుతుంది. ఆయన బతికి ఉండకూడదు, ఇలాంటి వ్యక్తి సమాజంలో డేంజర్ అని చెప్పేసి నేనే కాదు దేశం మొత్తం చెప్తా ఉన్నది. అందులో ఆశ్చర్యం ఏం లేదు. అలాంటి వ్యక్తి ఉండకూడదు అని అందరూ కోరుకుంటున్నారు. దానికోసం చిన్న ఈ యొక్క విషయం జరిగినందుకు కూడా కొంచెం మాకు కొన్ని నిమ్మలం అనిపించినా మా ఫ్యామిలీ కోల్పోయి ఇంకా బాధాకర ఆపాదనే ఉన్నాం. మాకు ఇంకా కొన్ని డిమాండ్లు ఉన్నాయి, అది నెరవేర్చే కార్యక్రమం కూడా కలెక్టర్ గారు చూస్తున్నారు. అవన్నీ అయిపోతేనే కానీ మేము ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశం కూడా లేదు. ఇప్పటికీ ఇన్ని రోజులైనా ఇంత స్టెప్ తీసుకోలేని గవర్నమెంట్ ఇప్పుడు కనీసం ఈ తొందరలో ఈ క్షణంలోనైనా స్టెప్ తీసుకున్నందుకు కొంతవరకు మాకు మంచిగా అనిపించింది. ఈ యొక్క విషయంలో ఇంకా లేట్ అయింది, ఇప్పటికే లేట్ అయింది, అయినా కూడా సమస్య క్లియర్ అయింది అనేది ఒకటి